ఫుడ్ తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. ఇంకా చాలా చాలా కష్టాలు పడి మా అమ్మగారు ఒక 1 year ఛాన్స్ ఇచ్చారు. లైక్ ఇఫ్ యూ వాంట్ డూ స్పోర్ట్స్ యూ విల్ ఓన్లీ 1 year. 1 year నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే యూ కెన్ కంటిన్యూ. ఏదైనా బ్యాడ్ నేమ్ తీసుకొస్తే మాత్రం యూ హ్యావ్ టు స్టాప్ స్పోర్ట్స్. సో దట్ ఈస్ లైక్ great option for me, great opportunity for me. And thanks to God that నేను ఒక 1 year లోనే I break the national medal and national medal వచ్చింది. Then my journey start from there. ఏం చదువుతున్నారు మీరు? ఇప్పుడు గ్రాడ్యుయేషన్ డిగ్రీ. Yeah. ఎన్ని సంవత్సరం చదువుతున్నారు? ఆల్మోస్ట్ అయిపోయింది, ఫైనల్ ఇయర్. సో నైస్. ఇప్పుడు ఏమంటున్నారు అమ్మ వాళ్ళు? దే ఆర్ రియలీ ప్రౌడ్, దే ఆర్ రియలీ హ్యాపీ. ఇప్పుడైతే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దే లాస్ట్ లైక్ మా అమ్మాయి కూడా నీలాగే అవ్వాలి అండ్ ఆల్ ద స్టఫ్. అదే ఒకటి, ఐ మీన్ డబ్బు పొజిషన్ అదంతా ఎస్ వీ వాంట్ ఇన్ లివింగ్, బట్ రెస్పెక్ట్ అనేది ఎవ్రీ హ్యూమన్ నీడ్స్. సో వెన్ అమ్మ ఇస్ ఫీలింగ్ లైక్ దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ మీ. అంటే రిలయన్స్ ఫౌండేషన్ కి మీరు ఎలా రావడం జరిగింది అని అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్లీ ఆంధ్రాలో గుంటూరులో ఒక అకాడమీ స్టార్ట్ చేశారు. అది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ 10 week ది. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోవడం అదంతా మారిపోయింది. ఆ అకాడమీ తీసేశారు. అక్కడ నేను ఆ ట్రైనింగ్ లో చేస్తున్నప్పుడు ఆల్ ఇండియా యూనివర్సిటీలో మా కోచ్ చూసిన తర్వాత హీ యాక్చువల్లీ అప్రోచ్డ్ మీ దట్ టైమ్ ఓన్లీ ఇన్ లైక్ 2020 ఓన్లీ, బట్ ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అవుట్ అండ్ ఐ వాస్ స్కేర్డ్ ఆల్సో. అప్పుడు నేను ఇంజురీలో ఉండే, సో నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలియలేదు. అట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నాకు ఇంకే ఆప్షన్ లేక ఓకే నేను ఇంకా వెళ్ళాలి ఎక్కడికైనా కాబట్టి ఐ కేమ్ టు రిలయన్స్ యాక్చువల్లీ. దెన్ ఫ్రమ్ దేర్ ద రియల్ జర్నీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ యాక్చువల్లీ. These people truly believed in me, my coach especially, and he saw something in me. And అంటే నాకు చాలా ఫస్ట్ నుండి బేసిక్ నుంచి చాలా ఆపర్చునిటీస్ అనేది ఇచ్చారు వాళ్ళు. నాకు యూరప్ తీసుకెళ్ళడం కానీ, టు బ్రేక్ 13 seconds బ్యారియర్ కానీ, టు విన్ ఏషియన్ గేమ్స్ మెడల్, ఏషియన్ ఛాంపియన్షిప్ మెడల్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్, అర్జున అవార్డ్, వాట్ ఎవర్ ద జర్నీ స్టార్టెడ్. టు బి ఫ్రాంక్, దట్స్ ద బిహైండ్ my pillars is the Reliance Foundation which stands, and I'm really grateful for the journey. ఇక్కడ మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది యాక్చువల్ గా? Really interesting schedule, if you ask me. A really tough schedule for me. Morning 7:30 to 10:30, 11. Again afternoon 3:30 to 8 to 7:30. It's really tough training every time. మా కోచ్ ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్ టు డూ. నువ్వు ఆ సాక్రిఫైస్ అనేది చేయలేదంటే ఆ పెయిన్, ఆ విల్లింగ్నెస్ నీకు అర్థం కాదు. సో హీ ఈస్ ద బెస్ట్ మోటివేషన్ ఆల్వేస్. కోచ్ ఏం చెప్పారు తెలుసా మీకు మీ గురించి? సర్జరీ అయిన తర్వాత ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్ట. నేను ఊళ్ళో లేను, ఇలా తను పడిపోయింది, కాలుకు సర్జరీ అయిందంటే డోంట్ వరీ కోచ్, నేను వచ్చేస్తాను, మీకు ఎందుకు, మీరు అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు అని నాకు మోటివేట్ చేస్తుంది తను అని చెప్పని ఆయన అంటున్నారు. బికాస్ లైక్ ఐ నో యాక్చువల్లీ ఇప్పుడున్న పొజిషన్ లో నేను ఒక అమ్మాయిని బాధపడుతున్నా అంటే ఇంజురీ వల్ల. ద సెకండ్ పర్సన్ ఎవరు అంటే మా కోచ్. ఐ నో దట్ వితౌట్ ఇన్ 1 second ఐ కెన్ టెల్ ఆన్సర్. సో ఐ ఎమ్ ఆల్రెడీ ఫీలింగ్ హియర్, సో హీ ఈస్ ఫార్ అవే. ఇఫ్ ఐ ఎమ్ టెల్లింగ్ దట్ ఐ ఎమ్ ఫీలింగ్ దిస్ దట్ అండ్ ఆల్, హీ విల్ బి సో మచ్ లో. సో వీ హ్యావ్ టు గివ్ positive note for him and as for me. So I always tell myself, yeah, this is my time. So eppudu positive anedi avvadu, the negative also will be there, the graft will be 100%. so nen eppudaithe win ayyano, I always thank to God, like yeah, because of you I am there, so why should I have to blame now? So yeah, something has happened because of I am going to achieve something better in my future. I feel like that. So this is also lesson for me. So I take strong to build myself. ఎలా అయితే దీన్ని ఇంకా ఓవర్కమ్ చేసి, దిస్ ఈస్ ద రియల్ టాస్క్ ఐ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ నేను జీరో అయిపోయా. ఇప్పటి నుంచి నేను మొదలు పెట్టేదే ఎవ్రీబడి విల్ సీ. సో యా, దిస్ ఈస్
one more opportunity for myself. కానీ అచీవ్ చేసిన తర్వాత అందరూ గొప్పగా చెప్పుకుంటారు, బట్ అచీవ్ చేసే ప్రాసెస్ ని మాత్రం ఎవరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. మనం పడే కష్టం ఎవరికి తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మా అమ్మాయి, మా చెల్లెలు, మా ఫ్రెండ్, మా ఫ్యామిలీ అని చెప్పుకుంటారు. ఇప్పుడు అప్పుడు మీరు స్ట్రగుల్ అయినప్పుడు నిజంగా అనిపించిందా, అమ్మ ఆడపిల్లకి నీ రెస్ట్రిక్షన్స్ నిజంగా ఎంత బాధ, నేను అబ్బాయిగా పుట్టినా బాగుండేది, ఈ స్పోర్ట్స్ కి హ్యాపీగా నేను అచీవ్ చేసి ఉండదని అనిపించిందా మీకు? ఇప్పటికీ కూడా అనిపిస్తుంది, అచీవ్ చేసిన తర్వాత కూడా అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. హ్యూమన్ కి అమ్మాయి అబ్బాయి అని నేను వేరువేరుగా చెప్పట్లేదు, బట్ ఇండియాలో అమ్మాయికి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అంతే. సో ఏంటి అంటే ఎప్పుడైనా మనం చేసే ప్రాసెస్ లో మీరు బాగా మంచిగా చేసిన 60% పీపుల్ విల్ లైక్, 40% నాట్ లైక్. కరెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బాగా చేయకపోతే 80% విల్ నాట్ లైక్, 40% విల్ లైక్. ఓకే, షీస్ ట్రైడ్, లెట్ అప్రిషియేట్ హర్. సో ఈ ప్రాసెస్ సేమ్. నా ఒపీనియన్ ప్రకారం ఈ ప్రాసెస్ అనేది సేమ్. హేటర్స్ అండ్ ద సపోర్టర్స్ విల్ బి దేర్ హోల్ జర్నీ. వి షుడ్ నాట్ థింక్ అబౌట్ దెమ్. నా ఆలోచన అయితే అదే. అండ్ ఆల్వేస్ నేను చిన్నప్పటి నుండి నా మెయిన్ మోటివేషన్ ఏంటంటే మై మదర్. బికాస్ తను చూసిందంటూ ఏం లేదు, విశాఖపట్నం నుంచి బయటకు వచ్చింది లేదు, అండ్ తనకు ప్రపంచం మేమే. అండ్ షీ ఈస్ ద ఓన్లీ వన్ హూ మేక్స్ మీ స్ట్రాంగర్ వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్. నేను తన జర్నీ చూసి అండ్ తన సాక్రిఫైజెస్ నాకు ఏ రోజు నేను ఇది చేశాను అని నాకు ఏ రోజు చెప్పలేదు మా అమ్మ. బట్ నేను చూసి నాకు ఎప్పుడు ప్రతి ఒక్కటి మా అమ్మ ఏది నాకు చేతికి ఇచ్చేది కాదు, వెళ్ళి తీసుకో నువ్వే చేయని చెప్పేది. వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్ షీ టీచ్ మీ ఎవ్రీ డే వన్ స్మాల్ స్టెప్స్. సో ఆ ఇండివిజువాలిటీ అనేది నాకు చిన్నప్పటి నుంచే బిల్డ్ అయింది. ఎప్పుడైతే నేను ఇప్పుడు వెళ్ళి అమ్మ నాకు ఒక 2 రూపీస్ కావాలి, నేను స్కూల్కి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి నడుచుకుంటూ వెళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఇది కొనుక్కోవడానికి కావాలంటే ఓకే, వెళ్ళి పని చేసుకొని తీసుకొని నువ్వే కొనుక్కో. సో స్టిల్ టుడే మా అమ్మగారు నా నుంచి ₹1 అడగరు. రైట్. నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను, నాకు ఇప్పుడు ఏదో ఒక మనీ ఒక కాంపిటీషన్ ఆడితే వస్తుంది అన్నా సరే షీ నెవర్ ఆస్క్. అండ్ ఆల్సో ఫ్రమ్ డే 1 ఆల్సో షీ నెవర్ ఆస్క్. నేను ఒక చిన్న పనికి ₹1 తెచ్చుకున్నా అంటే ఓకే నాకు ₹2 ఇవ్వు అని ఏ రోజు అడిగేది కాదు. సో నువ్వు కొనుక్కొని తెచ్చుకున్నావు కదా, హ్యాపీగా సంతోషంగా తిను. సో టుడే ఆల్సో సేమ్, నువ్వు నీ డబ్బులు కదా, హ్యాపీగా సంతోషంగా తిను. సో ద సేమ్ ప్రాసెస్ విచ్ షీ టీచ్ మీ, అది నాకు అలవాటు అయింది. అంటే మనం కష్టపడింది మనకు ఖచ్చితంగా వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు. ద రియల్లీ ఏమంటారు దాన్ని, ఐ బిలీవ్ టుడే. బికాస్ నేను చాలా బాధపడ్డాను. అంటే అదర్ స్టేట్స్ లో చాలా రికగ్నైజ్మెంట్ ఎక్కువ, అండ్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ కానీ, అర్జున్ అవార్డ్స్ కానీ, దే ఆర్ రియల్లీ సెటిల్డ్. అందరూ సెటిల్ అయిపోయారు. నా అచీవ్మెంట్స్ కన్నా చాలా మంది సెటిల్ అయిపోయారు. బట్ నేను ఎందుకు అవ్వట్లేదు? ఐ ఆల్వేస్ లైక్ టెల్ టు మై ఫ్రెండ్స్. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ అయ్యో నాకేంటి, నేను ఆంధ్రాలో ఎందుకు పుట్టాను, నేను ఇంకేదైనా స్టేట్ లో పుట్టుండొచ్చు కదా అలా అని చెప్పి అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు మీరు ఈరోజు చూసింటే, బికాస్ ఐ ఫీల్ దట్ పెయిన్, పీపుల్ రికగ్నైజ్ ఇట్. ఎట్ వన్ పాయింట్ ఐ హైప్డ్, ఐ డిడ్ హార్డ్ వర్క్, ద సక్సెస్ కేమ్, బట్ సమ్ డే. సో యా, దట్స్ వాట్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, జస్ట్ గో కీప్ గోయింగ్. ఇప్పుడు మొత్తం మీ ఎక్స్పెండిచర్ అంతా రిలయన్స్ ఫౌండేషన్ బేర్ చేస్తున్నట్టు? ఎస్. ఇప్పుడు ఫుడ్ కానీ ట్రాక్ కానీ మీరంతా చూసే ఉంటారు. సో వండర్ఫుల్ ట్రాక్, ఎంత హ్యాపీగా అనిపించింది వెళ్ళి ఒక్కసారి ఇలా పెట్టుకున్నా. చాలా ఏళ్ల తర్వాత కదా మళ్ళీ సింథటిక్. ఎప్పుడో నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడో దొరుకుతుంటాయి మనకి సింథటిక్ ట్రాక్స్, లేకపోతే ఆ రాగా పరిగెట్టడమే. సింథటిక్ ట్రాక్స్ అంటే అప్పుడు అసలు అందుకని ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రీజన్ ఓన్లీ దిస్ వన్. సి ఇక్కడ ఇంత ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ప్రొఫెషనల్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఒక డే సాటర్డే అయిపోయింది, సండే అంటే we will take rest, we chill each other, we talk, just we'll play some games or something. We never go outside also, because it's like this is our life for only. It's like beautiful life, I can say. So many people are working hard but they don't have recognition. Yes. But if I worked hard for myself, for my country, people will recognize me, not today, at least tomorrow. Main thinking ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్, లేదంటే చాలా కేటగిరీస్ లో చాలా హార్డ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం లేదు. ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసి ఎన్నో కోట్ల మంది ముందెళ్ళి మన ఫ్లాగ్ ని చూపించడం కానీ,
ప్రౌడ్ గా స్టాండ్ అవ్వగానే. బట్ నాకు ఆ అవకాశం ఉంది. ఇట్స్ ఇన్ మై హ్యాండ్. సో హౌ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, సో వై షుడ్ వీ హ్యావ్ టు త్రో అవుట్? కరెక్ట్ So this is the best job in this world, I can say, maybe.